హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్గా చెప్తున్నానో ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ అందరూ చూసేసారు కదా. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను చాలా రోజుల తర్వాత అనమాట. అది కూడా నాకు తెలిసి దగ్గర దగ్గర లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చాను. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు రావడమే అమ్మ వాళ్ళ ఇంటికి. ఈ మధ్యలో ఈ కరోనా లేకపోతే నేనైతే కనుక 4-5 సార్లు తిరిగేదాన్ని అనమాట. కానీ కరోనా వచ్చి మనల్ని ఎక్కడ వాళ్ళని అక్కడ ఆప్ చేస్తుంది కదా. అందరి పరిస్థితి ఇట్లానే ఉందనుకుంటున్నాను నాకు తెలిసి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే పర్లేదు, కానీ మేము అక్కడి నుంచి ఇక్కడి దాకా రావడానికి అయితే కనుక కొద్దిగా అయితే పాప ఉంది కదా, దాని గురించి భయం వేసేసి ఆగిపోయామన్నమాట. ఇప్పుడైతే కనుక చూస్తున్నారు కదా, ఇది మా ఇంటి దగ్గర నేను ఐరన్ చేసుకుంటున్నాను. అంటే నా టాప్స్ అన్నీ కూడా ఐరన్ చేసేసుకుని మొత్తం అన్నీ ప్యాక్ చేసుకుని వచ్చేద్దాం అత్తయ్య వాళ్ళ ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటికి, అందరింటికి ఒక రౌండ్ వేసి వచ్చేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట. ఇంకెట్లా ఇలా ఉంటానే ఉంటుంది, ఇంక ఈ కరోనా అంటే కొద్దిగా మన సేఫ్టీ ప్రికాషన్స్ మీద వచ్చేసామంటే కనుక సరిపోతుంది అనేసి ఇంకా డిసైడ్ అయ్యి ఇలా వస్తున్నాను అనమాట. అండ్ ఇందులోని ఇంకా ముందు ఎందుకు వచ్చాను ఏంటి అన్నది మీకు కూడా తెలుస్తుంది, అది కూడా చెప్తాను ముందు వీడియోస్లో. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం అత్తయ్య వాళ్ళ ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటికి, అందరింటికి వచ్చాను కదా. ఇక్కడ చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి ఫ్రెండ్స్. డెఫినెట్గా మీరు కూడా ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, మాటల్లోనే నా ఐరన్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు బ్యాగ్ ప్యాక్ చేసుకుని నేను బస్ ఎక్కేస్తున్నాను. చూస్తున్నారు కదా, వెళ్ళిపోతున్నాం ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి. అయితే కనుక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడ నాకు కొన్ని మెమొరీస్ ఉన్నాయన్నమాట. అంటే కొన్ని చూపిస్తాను, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. అంటే ఒక 2 అమ్మ వాళ్ళ ఇంకా మిగిలిన తర్వాత చూపిస్తాను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక 2 నాకు బాగా నచ్చినవి, అవి 2 మీకు ఇప్పుడు చూపిస్తాను. చూస్తుండండి వీడియో అయితే మాత్రం ఎండ్ వరకు అసలు మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇప్పుడైతే కనుక బస్సులో మనం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసినాయి అంటే ఆటోమేటిక్గా దగ్గరలో వచ్చేసాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి. ఇవి వచ్చినాయి అండి, ఇక్కడ మాకు కొబ్బరి చెట్లు ఇవి ఎక్కువ కదా, ఇవన్నీ వచ్చినాయి అంటే కంపల్సరీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసినట్టే. ఇంతకీ మా ఊరు ఏంటన్నది చెప్పలేదు కదా ఫ్రెండ్స్ మీకు. అమ్మ వాళ్ళ ఊరు ఏంటంటే కాకినాడ, అత్తయ్య వాళ్ళ ఊరు ఏంటన్నది అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు చూద్దాము. ఇప్పుడైతే కనుక అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను కాబట్టి అమ్మ వాళ్ళ ఊరు అయితే కనుక కాకినాడ వచ్చేసాను నేను. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఫుల్ వర్షం అన్నమాట. అస్సలు ఏంటంటారు, బయటికి వెళ్ళడానికి లేదు, లోపల అలాగే కూర్చుని ఉండాల్సి వచ్చింది. ఫుల్ వర్షంతో వచ్చిన కాడ నుంచి కూడా ఫుల్ వర్షం అనమాట, గాలివాన అందరికి ఇట్లానే ఉన్నట్టుంది కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా, అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయండి. అది చూసారా, ఫస్ట్ మా పాప పుట్టిన వెంటనే అనమాట. ఆ ఫోటో వచ్చేసి ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి గౌన్తో ఉన్న ఫోటో, ఇది ఫస్ట్ తీసిన ఫోటో అనమాట. గౌన్ వేసి అంటే ఇట్లా అది స్టిల్స్ ఇస్తున్నప్పుడు, ఇది 2nd మంత్ ఆర్ 3rd మంత్లో తీసింది అనుకుంటా. అండ్ సెకండ్ వచ్చేసి నా ఉయ్యాల కుర్చీ. ఇదంటే ఇంక నాకు ప్రాణం అనమాట. వచ్చిన కాడ నుంచి ఇంక ఇందులోనే కూర్చుంటాను, ఒక 2 దిండ్లు వేసేసుకుని అందులోనే కూర్చుంటాను అనమాట. అమ్మ బొంత కుట్టిస్తానన్నా కూడా నేను వద్దని స్టేజ్లో వచ్చేసాను, అంత ఇష్టం అనమాట నాకు ఈ కుర్చీ అంటే కనుక. ఇన్నాళ్ళు నాకు ఎవరో పోటీ లేరు, కాకపోతే ఇప్పుడైతే కనుక ఇట్లా ఊగుతుంది కదా, మా అమ్మాయి కనుక ఇదైతే కనుక చాలా ఇష్టం ఫ్రెండ్స్. మా అమ్మాయి కూడా ఇందులోనే కూర్చుంటుంది. ఇప్పుడు ఇద్దరం కొట్టుకుంటున్నాం అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాకని. నెక్స్ట్ డే వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ ఏం చేసిందంటే, నాకు ఇష్టం అని చెప్పేసి బజ్జీ వేసింది, మైసూర్ బజ్జీ. అందులోకి నేను ఇంకా చట్నీ ఏమి వద్దన్నాను, ఎలాగో మనం ఇంట్లోనే చేసుకుని తింటాం కదా, ఆ అల్లం చట్నీ, ఆ చట్నీ అని. నాకు సాంబార్ కారం అంటే పిచ్చి అనమాట. ఇంకా చాలా ఇష్టం. అది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దొరుకుతుంది, నాకైతే అక్కడికి పట్టుకెళ్ళేంత ఛాన్స్ అయితే లేదు, ఎందుకంటే అక్కడ నేను వేసేసుకుంటాను కదా, ఇంకా దాంతోనే కూర్చుని ఉంటానని చెప్పేసి ఏదో కొద్దిగా ఇస్తారు అంతే. మనకి డబ్బాలు ఇచ్చారంటే ఇంకా దాంతోనే కూర్చుంటానని చెప్పేసి కొద్దిగా ఇస్తారు. ఇప్పుడైతే కనుక దీంతో నేను ఫుల్ లాగించేస్తున్నాను అనమాట. అండ్ ఇది మార్నింగ్ సెక్షన్ అయిపోయింది కదా. ఆఫ్టర్నూన్ సెక్షన్ వచ్చేసి బిర్యానీ అండ్ చికెన్ కర్రీ. ఆహా,
ఆ కాంబినేషన్ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, అందరికి ఇష్టమేదే కదా. డెఫినెట్గా అందరికీ నోరు ఊరిపోతున్నట్టుంది కదా, నాకు కూడా నోరు ఊరుతుంది. మళ్ళీ ఇంకోసారి చేసుకుని తినేద్దాం. అమ్మ ఈసారి ఎట్లా చేస్తుంది అనేది అమ్మ స్టైల్లో అయితే కనుక డెఫినెట్గా ఈసారి మీకు మళ్ళీ నేను చూపిస్తాను, మళ్ళీ వీడియో షూట్ అనేది చేస్తాను. ఈసారి చేసినప్పుడు చూపిస్తాను. మళ్ళీ ఇంకా ఉంది కదా, ఇంకా ఇక్కడ ఉంటాను కదా, ఇప్పుడు చూపిస్తాను అనమాట. డెఫినెట్గా మీరు కూడా చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ అండ్ ఈ బిర్యానీ కాంబినేషన్ అయితే కనుక సూపర్ ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ అని చెప్పొచ్చు అనమాట, అంత బాగుంటుంది. ఇక్కడ ఈరోజు చూసారా, నేను మీకు తినేది కూడా చూపించేస్తున్నాను. అంటే చూసారా అంత బాగుంటుంది అనమాట. చూసారు కదా, ఆల్మోస్ట్ ఈ వీడియో అయితే కనుక బయలుదేరిన కాడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే వరకు అయితే కనుక ఇది కవర్ చేసేసాను. వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్, నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.